హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మరొక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో 22 డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ అంటే మామూలు విషయం కాదు, చాలా ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. సో మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు. మరి క్లియర్గా చూసినట్లయితే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. మరి భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఈ 22 రకాల ఉద్యోగాలకు సంబంధించి ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక్క లైక్ కనుక చేసినట్లయితే ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ఇంకా మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చెప్పుకునే విధంగా 22 డిపార్ట్మెంట్ల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు భర్తీ చేస్తున్న డిపార్ట్మెంట్లకు సంబంధించి. సో 22 రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని కలుపుకొని కూడా 62 ఖాళీలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాలను ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ భర్తీ చేస్తున్న డిపార్ట్మెంట్ సంబంధించి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ కూడా భర్తీ చేస్తున్నారు. ట్యూటర్ అనేటువంటి 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని కలుపుకొని కూడా 62 ఖాళీలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్లయితే వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏ పోస్ట్ అని తీసుకోండి, ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్బి క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. అయితే ఆయా పోస్ట్ అనుసరించి వారికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ ప్రొఫెసర్ సంబంధించి చూసినట్లయితే ఈ సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది అందరికి కూడా. అయితే 8 years పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే టీచింగ్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి అన్ని కూడా చెక్ చేసుకొని మీ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ విధంగా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే అసోసియేట్ ప్రొఫెసర్ అనమాట. సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అయితే 5 years పోస్ట్ పీజీ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. ఇక థర్డ్ వన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. సేమ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. వీరికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ మెన్షన్ లేదు. అయితే టీచింగ్ సంబంధించి మాత్రం 1 year సీనియర్ రెసిడెంట్గా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అలాగే ట్యూటర్స్ సంబంధించి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండబోవటం లేదు. మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఆధారంగా, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఆధారంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకి శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. సో క్లియర్గా చాలా మంచి శాలరీ అయితే మెన్షన్ చేశారు. ప్రొఫెసర్ సంబంధించి 1,90,000 రూపాయలు ఒక నెలకి, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్కి 1,50,000 రూపాయలు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి 1,25,000 రూపాయలు, ట్యూటర్కి 55,000 రూపాయలు చొప్పున ఒక నెలకి శాలరీస్గా మెన్షన్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూపించినటువంటి అప్లికేషన్ ఫార్మాట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు కదా. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి కింద మనకి చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క చెక్ లిస్ట్ ప్రకారంగా డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్ తీసుకొని మనం వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి అప్లికేషన్ ప్రొసీజర్ కూడా లేదు, వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. సో మరి క్లియర్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అండ్ అడిషనల్ డిఎంఈ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నల్గొండ డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి వాక్-ఇన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు కాబట్టి సో డేట్ అండ్ టైమ్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ గురించి మనం చూసినట్లయితే 16/3/2026 ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు చూపించినటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూపించిన డాక్యుమెంట్స్ అటాచ్ చేసుకుని అప్లికేషన్ తీసుకుని ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. అలాగే అడ్రస్ మనం చూసినట్లయితే అంటే వెన్యూ అనమాట, ప్రిన్సిపల్ ఛాంబర్, జిఎంసి, నల్గొండ. ఈ యొక్క అడ్రస్లోనే మనకి ఈ యొక్క వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి అన్ని కూడా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుని మీకు కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి మాత్రమే ఉంటుంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూలో మీరు చూపించినటువంటి ప్రతిభ ఆధారంగా
మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి ఏ జిల్లాలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.